ఈనాటి రౌండ్ టేబుల్ సమావేశ నిర్వాహకులు గోసుల సీన్ తమ్ముడు గోసుల సీన్కు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటున్న బాలల కన్సర్న్ ఉన్న మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారం తెలుపుకుంటూ ఈ విషయము ఒడవని ముచ్చట అంటాడు మా వెంకరెడ్డి సార్. ఇది ఎన్నటికి ఒడవని ముచ్చట. ఇందులో సమస్యలు, సవాళ్ళు, పరిష్కారాలు. నేను పరిష్కారాలు చెప్తా. మొదలు, రాజ్యం ఎప్పుడైనా ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతోని ఎప్పుడూ ఆలోచిస్తుండాలి, బాధపడుతుండాలి. ఇవే చేస్తుంటే పాలకులను ఎవరు ఎదిరించలేరు అనే ధీమతోని రాజ్యం ఆలోచిస్తుంది. అలాంటప్పుడు 18వ శతాబ్దంలోనే పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టిన తరుణంలో మార్చుకుంటూ మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అది రాసినప్పుడు దాంట్లో మొత్తం ఉన్న వాళ్ళందరికీ చదువు 10 సంవత్సరాల్లో రావాలనేది రాజ్యాంగంలో రాసింది. 10 సంవత్సరాలు పోయింది, 75 సంవత్సరాలు వచ్చింది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. మరి ఇదంతా దానికి కారణాలు ఏమున్నాయని ఒకసారి చూస్తే ఇందాక మిత్రులు అందరు చెప్పిన విషయాలు నేను కూడా ఏకీభవిస్తూ ఈ ప్రభుత్వ పాఠశాల కానీ గురుకుల పాఠశాలలో చదివే ఈ సమాజంలో ఉన్న 95% మంది సమాజం నుంచి ఎవరైతే పాలించడానికి వస్తారో అప్పుడు ఈ సమస్యలన్నీ పోతాయని నా భావన. అంతే కదా. ఆ బాధ ఏందో, కడుపులో మంట ఏందో, గురుకులాలో ఉన్న సమస్యలు ఏందో వానికి అర్థం అవుతాయి. కానీ ఎక్కడో దొరలకు, పటేన్లకు, రాజులకు వీళ్ళకి అర్థం కావు. అందుకని అర్థం కాదు కాబట్టి ఇవాళ గురుకులాలలో అవి ఎట్లానే ఉండని అనే ఒక ధోరణి నడుస్తుంది. గత 10 ఏళ్లలో గన్ను పెట్టి నడిపించిన గురుకులాలలో జరుగుతూనే ఉన్నాయి పరంపరగా ఈ హత్యలు. ఏమంటాం, ప్రభుత్వ హత్యలే అంటాము. ఇవన్నీ అప్పుడు జరిగినాయి, ఇప్పుడు కొంచెం ఇంకెక్కువ అవుతున్నాయి. దీంట్లో కర్ణుని సావుకు ఎన్నైతే కారణాలు ఉంటాయో 1,00,000 కారణాలు ఉంటాయి దీంట్లో. అదే మన సీఎం ఆ 90% మంది పిల్లల యొక్క తల్లిదండ్రుల నుంచి లేకపోతే ఓటర్స్ నుంచి వచ్చిన సీఎం కనుక ఉన్నాడు అనుకో, ఈ ప్రాబ్లమ్స్ అన్ని అర్థం చేసుకుంటాడు. చదువు లేని వాళ్ళని విద్యాశాఖ మంత్రి గతంలో 11 తరగతి అయిన వాళ్ళని విద్యాశాఖ మంత్రి పెడితే ఈ మిత్రులు చెప్పిన విషయాలన్నీ వాళ్ళు చేయగలుగుతారా? అదే 90% నుంచి వచ్చిన బాగా చదువుకున్నోని మన ఇప్పుడు పనిచేస్తున్న ఆకునూరు ముడి లాంటి వాళ్ళు, లేకపోతే గతంలో పనిచేసిన ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు మంచి ఆఫీసర్లు కనుక ఉంటే వాళ్ళు సూచనల మేరకు ప్రభుత్వం నడుచుకుంటుంది. ఏ ప్రభుత్వం? మనం అనుకునే ప్రభుత్వం వచ్చినప్పుడే ఈ సమస్యలన్నీ పోతాయి. మరి గతంలో 2013లో మేము కేసీఆర్ గారు ఒక వర్క్షాప్ పెట్టిండు. రేపు రాబోయే కాలంలో విద్యను ఈ విధంగా ఉంచాలనుకుంటున్నా, మీరు వివిధ రాష్ట్రాల్లో మొత్తం తిరిగి వచ్చిరు, ఎలా ఉంది, ఇక్కడ ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఒక సలహాలు ఇవ్వమని ఉపాధ్యాయ సంఘాలందరినీ పిలిచిండు. నేను అప్పుడు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా ఉన్నా, తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్. చెప్పినాం, అన్న మీరు ఏమనుకుంటారంటే ఇట్లా కొన్ని చెప్పిండు. సరే మేము చెప్పేటి మా అనుభవపూర్వకం చెప్తా వినండి అంటే, ఓకే బ్రదర్ చెప్పండి అన్నాడు. ఏంటిది? ఇంటిగ్రేటెడ్ గురుకులాలు పెట్టండి, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పెట్టండి. మీరు చెప్పినట్టు మళ్ళీ ఎస్సీ, బీసీ, ఓసీ తర్వాత ఎస్టీ గురుకులాలు పెట్టవద్దు అంటే ఇదేదో బాగుంది తమ్మి, ఈ విధంగానే నేను రాసుకోవాలని రాసుకున్నారు. తర్వాత ఏమైంది? 1,800 గురుకులాలు ఉన్నదానికి యాడ్ చేసి మొత్తం 1000 చిల్లర గురుకులాలు తీసుకొచ్చారు. అది మంచి ఉద్దేశమే. మరి మిగతా ఇలా ఇప్పుడున్న కెపాసిటీ 6 లక్షల మంది పిల్లలు. ఈ 6 లక్షల మంది పిల్లలకు మరి మిగతా 25 లక్షలు 30 లక్షల మంది పిల్లలు ఏం కావాలి? అది ఆలోచిస్తలేరు. అంటే ఎప్పుడైనా నా యొక్క చరిత్రలో నా యొక్క పేరు ఉండాలి. పలానా ఆయన ఏం చేసిండంటే 1000 గురుకులాలు పలానా ఆయన పెట్టించిండు. తర్వాత వచ్చిన ఆయన యంగ్ ఇండియా గురుకులాలు ఎవరు పెట్టించిండు? ఇంటిగ్రేటెడ్ స్కూల్ పలానా ఆయన పెట్టించిండు. ఈ యంగ్ ఇండియా గురుకులాలను ఈ 1000 గురుకులాల నుంచి మళ్ళీ అన్ని ఒక దగ్గరికి వస్తాయి, ఆ గురుకులాలు ఎగిరిపోతాయి. దాని వెనుక ఒక కథ ఉంది పెద్దది. ఆ 1000 గురుకులాల నుంచి వచ్చే పిల్లలే ఈడికి వస్తారు. వచ్చినప్పుడు అవి ఏం చేస్తాయి? అవి ఇప్పుడు 600-700 గురుకులాలు రేకుల షెడ్లల్లో, ఖాళీ చేసిన బిల్డింగ్లలో, కోళ్ళ షెడ్లలో వీటిలో పెట్టారు. మళ్ళీ అవి ఎవరి
గతంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వాల బడా బడా భూస్వాములు అంటామా వాళ్ళని పెట్టుబడిదారులు అంటాం వాళ్ళవి ఆ సెట్లకు ఒక్కొక్క గురుకుల పాఠశాలకు దాదాపు 5 లక్షలు 6 లక్షలు ఇట్లా సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు వృధాగా పెడతారు. మరి ఇప్పుడు కావాల్సిన సమస్య ఏంటి? మనము ఇక్కడి మూలం కానీ మన వాళ్ళందరూ సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఎలాంటి మార్పు? గతంలో ప్రెషర్ గ్రూపులు అనేటివి ఉండేటివి. ఆ ప్రెషర్ గ్రూపు ఏ ఆఫీసుకు పోయినా కానీ ఏ మినిస్టర్ దగ్గర పోయినా కానీ ఏం బిడ్డ సేవ చేయమని ఇట్లా గుద్దేవాళ్ళు. ఆ గుర్తటోళ్ళు ఇప్పుడు లేరు. ఆ గుర్తే టీంలను తయారు చేయాలి. ఎప్పుడైతే భయం ఉంటుందో ఆఫీసర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ సీఎం కానీ ఆ భయం ఉన్నప్పుడు కొంచెం అదే వీళ్ళు మామూలు విషయాలు మాట్లాడతలేరు, మొత్తం లోతుగా అధ్యయనం చేసుకుని వచ్చి మాట్లాడతారు. కాబట్టి దీని మీద చర్చ చేయాలి. దాని ఒక సూచనలు ఏ విధంగా దాన్ని అమలు పరచాలనేది ఒక కమిటీ వేసుకుంటాడు. ఆయన సీఎం వాళ్ళని పిలుచుకుంటాడు, లేకపోతే సలహాదారులను పిలుచుకొని ఇది ఎట్లా పరిష్కారం అవుతుందో చెప్పాయా, వారం రోజుల్లో వీళ్ళకు పరిష్కారం చేద్దాం అనేది అప్పుడు ఉండే. ఇప్పుడు ఎందుకు లేదు? సంఘాలు విపరీతమైన సంఘాలు, దుకాణాలు, రిలయన్స్ పెట్టిన దుకాణాల కంటే ఎక్కువ దుకాణాలు అయిపోయినాయి. ఒక్కొక్క కులంలో 40 సంఘాలు, 40 దుకాణాలు. ఏం చేసుకుంటారు 40 సంఘాలు? ఆ ఒక్క గురుకుల పాఠశాల అక్కడ ఉన్న ఆ మండలంలో ఉన్న అన్ని కుల సంఘాలు పోయి ఒకసారి అక్కడ కూర్చోరాదని ఏమవుతుంది? చేద్దాం. ఎన్నో గురుకులాల పోయినాం, జడ్పీ పాఠశాల పోయినా, గవర్నమెంట్ పాఠశాల. గతంలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఉండే. ఆ స్కూల్స్ అప్పుడు కట్టినవి ఇప్పటికి అట్లే ఉన్నాయి, ఇంకా మారలేవి, కొత్త వస్తలేవు. అదే రేకుల షెడ్లు కొన్ని ఉన్నాయి, తక్కువ రూములు తక్కువనే, పిల్లలు ఎక్కువ, అంతే. ఎందుకు ఇది వాళ్ళకు అంటే గుండెల నుంచి ఎందుకు వస్తలేదంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ వర్గం పిల్లలు ఎవరు చదవట్లేదు అందులో. ఒకవేళ చదివితే ఇప్పుడున్న సీఎం గారు వచ్చిన 1 నెలనే ఈ గురుకుల సమస్యలను తీర్చాలని ఆయనకు ఉండొచ్చు. ఏం చెప్తాడు? ఎందుకు తీర్చలేమంటే గత ప్రభుత్వం మొత్తం నాకు ఖాళీ బోకెలు ఇచ్చలేదు, నేను ఇప్పుడు చేయలేకపోయినా కొంచెం టైం ఇవ్వమంది. టైం ఇస్తావు, వేరేటి బంద్ చేసుకుని మొదలు. పిల్లలు కదా రేపు దేశ భవిష్యత్తు సంపద కదా, వీళ్ళకు చేయాలి కదా. చేయకుండా కాలయాపన చేసుకుంటే నేను అది చేస్తా ఇది చేస్తా అని ఏ ప్రభుత్వాలైనా ఇదే. ఉచితాలు ఎక్కువ ఇచ్చే వరకు ఇక్కడ మొత్తము తగ్గిపోతుంది. ఒకవేళ అలాట్ చేసిన డబ్బులు ఎంత ఖర్చు పెడతాయా అంటే దాంట్లో 10%, 50% కంటే మళ్ళీ ఎక్కువ పెట్టారు. ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? వాళ్ళ దగ్గరికి పోయేది. ఈ మధ్యలో ఒక 5-6 నెలల నుంచి దొంగ అధికారులు అంటమా, కరప్షన్ అధికారులు అంటమా, వాళ్ళ దగ్గర దొరికిన డబ్బులను కనుక తీసి ఈ గురుకులాలకు కనుక ఇస్తే డైరెక్ట్గా బ్రహ్మాండంగా గురుకులాలు, ఈ గురుకులాలు కాదు మొత్తం గురుకులాలు బాగా అవుతాయి. ఆ డబ్బులను ఏం చేయట్లేడు. ఎటుపోయినాయి? గతంలో ఉన్న పాలకులు అన్న మొత్తం కరప్షన్ చేసిన వాళ్ళే ఇప్పుడున్న అధికారులు. వీళ్ళందరినీ తీసేయాలి, మానవత్వం లేకుండా రిమూవ్ చేసేయాలి. కొత్త అధికారులు వస్తారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే నిస్వార్థపరులైన అధికారులు ఉండాలి, నిస్వార్థపరులైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఉండాలి. ఉన్నప్పుడే మనకు ఇవన్నీ సమస్యలు తీరుతాయని అనుకుంటూ ఎక్కువ నేను ఏం మాట్లాడను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.